అండి ఈరోజు తెలుగు మెథడాలజీ భాషా వనరులు వినియోగం బోధనాభ్యాసంలో పాఠ్యపుస్తకంలోని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ 3 డెఫినేషన్స్ అయితే ఉన్నాయండి. ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి 2, అలాగే గ్రేవ్స్ యొక్క నిర్వచనం ఉందండి. ఆ 3 కూడా ఇంపార్టెంట్ అనమాట. గ్రేవ్స్ కోడ్ ఏమంటే నేర్చుకోవడానికి, పాఠ్యపుస్తకం భాష నేర్చుకోవడానికి ఆ పాయింట్ ఉంటే గ్రేవ్స్ అని. అలాగే ఎన్సీఎఫ్ 2005 ప్రధాన లక్ష్యంగా పిల్లల జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఎన్సీఎఫ్ 2005. నెక్స్ట్ బోధించడం కూడా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎన్సీఎఫ్ 2005. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఎఫ్ఎఫ్ యొక్క సూత్రాలు అండి 6 ఉంటాయి. 6 కూడా ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే లైన్స్ 6ను చాలా ఇంపార్టెంట్ అండి. ట్రై మెథడ్స్లో కానీ ఏ మెథడాలజీలో కూడా ఈ 6 అని బై హార్ట్ చేసేయాలి. 6 ఇంకోండి, ఈ 6 పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తారనమాట. అందులో 4 ఇచ్చాడు, ఒకటి మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా బై హార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా వాచకాల తయారీలో ఉండేటి ప్రధాన అంశాల క్రమం అండి. ఎంపిక, అమరిక, రచన, యోగ్యత. ఇది టెట్ కానీ డిఎస్సి కానీ కూడా ఇంపార్టెంట్. అలాగే పద పద్ధతి గురించి చూడండి. 1-2 తరగతులకు పాఠ్యపుస్తకాలను పద పద్ధతి ఆధారంగా బోధిస్తున్నారు. అర్థవంతమైన పరిచితమైన సన్నివేశాలలో పదాలను ఆధారంగా భాష నేర్పు పద్ధతిని పద పద్ధతి అంటారు. అలాగే అండి, మనకి కృత్యాధార పద్ధతి మొట్టమొదటిగా ప్రస్తావించినది ఈశ్వరిబాయి పటేల్ అని తెలుసు కదా. అలాగే కృత్యాధార అభ్యాసనను ఆద్యుడు ఎవరంటే డేవిడ్ హార్స్బర్గ్ అండి, బ్రిటిష్ దేశస్థుడు అనమాట. అలాగే గుణాత్మక విద్యాభివృద్ధికి కృత్యాధార బోధనకు సహాయం చేసిన సంస్థ ఏంటంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఓడిఏ. అలాగే కృత్యాల యొక్క రకాలండి. శోధనా కృత్యాలు, వీటిని అన్వేషణ కృత్యాలు అంటారనమాట, ప్రాజెక్ట్స్ అలాంటివి అనమాట. అలాగే నిర్మాణ కృత్యాలు, బోధనోపకరణాలు ఎగ్జాంపుల్స్. అలాగే ప్రదర్శన కృత్యాలు, ఓకేనండి, ప్రదర్శించే విధంగా ఉండే మాదిరిలు ఇట్లాంటివి అనమాట. ఓకేనండి, క్రాఫ్ట్స్ ఇవి జస్ట్ అంటే ఏంటి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ అండి, కృత్యాధార పద్ధతి బోధనా వ్యూహాలన్నీ 4 ఉన్నాయి. అవేంటో హెడ్డింగ్స్ వరకు నేర్చుకోండి. భావన చిత్రం, మైండ్ మ్యాపింగ్ ద్వారా. అలాగే ఈ పద్ధతిని వివరించింది ఎవరంటే ఆస్బర్న్ అండి. నెక్స్ట్ నృత్యాభినయం అనమాట, నృత్యాభినయం కొరియోగ్రఫీ అనమాట, చిన్న క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏకపాత్రాభినయం అనమాట. నెక్స్ట్ వచ్చి కేడబ్ల్యూఎస్ విధానం, దీన్ని ఫస్ట్ ఉపయోగించింది ఎవరంటే ఆర్థర్ హ్యూడ్, గణిత శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇదండి, ఇది చాలాసార్లు అడిగారు టెట్ డిఎస్లో. వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ టు నో, వాట్ ఐ లెర్న్డ్. నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకున్నాను. ఇది మన డిఎస్సిలో కూడా ఇలాంటి బిట్టే ఇచ్చారండి. ఇట్లాంటివి ఏంటంటే ఇలాంటిది ఇంకొక ఆప్షన్ ఏదో ఇస్తాడు, నాకేం కావాలి అనో అట్లా ఏదో మనం డైవర్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తాడు. సో ఈ 3 బై హార్ట్ చేయాల్సిందే అనమాట. అలాగే జిగ్సా పద్ధతి అండి, దీన్ని ప్రతిపాదించింది ఇలియత్ అరెన్సన్ అనమాట. ఏదో కోడ్గా ఇలియాన్ అని పెట్టుకున్నట్టున్నారు. నెక్స్ట్ పఠనాన్ని ఎక్కువ ప్రాధాన్యం గల ఆట ఏంటి అంటే జిగ్సా అండి. ఈ జిగ్సా ఆట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందరూ విద్యార్థులు పరస్పర సహకారంతో అభ్యసించడానికి అనువైన చక్కని వ్యూహం జిగ్సా. చూడండి, ప్రధాన వాచకం ఉద్దేశాలు, ప్రయోజనాలండి. వరుసగా టెట్లు అడిగి ఉన్నారు ఇవి. చూడండి, భాషా నైపుణ్యాల అభివృద్ధి, భాషా లక్ష్యాల సాధన, క్షుణ్ణ పఠనాభివృద్ధి. సో ఈ 3 వరుసగా 2018లో అడిగారండి. ఇంకా మీకు 10 ఉన్నాయి మిగతా 6 కూడా మీరు చదువుకోండి. ఆ 3 కాకుండా మిగతా 7 కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. అలాగే కృషి పుస్తకం గురించి కూడా అడిగి ఉన్నారండి. ప్రధాన వాచకం, ఉపవాచకం ద్వారా నేర్చుకున్న వాటిని పునర్బలనం చేయడానికి తోడ్పడేదే కృషి పుస్తకం. పునర్బలనం కోసం వాడేది అనమాట కృషి పుస్తకం, వర్క్ బుక్. నెక్స్ట్ అధ్యాపక దర్శిని, టీచర్స్ హ్యాండ్ బుక్ అండి. ఇది ఎవరికి అంటే బోధనలో ఉపాధ్యాయునికి మార్గదర్శనం వహించేది అధ్యాపక దర్శిని. ఇప్పుడు బిట్టే కానీ చాలాసార్లు అడుగుతారండి. అది వాచకాల బోధనలో ఉపాధ్యాయులకు ఉపయుక్తమైనది ఏంటి అంటే అధ్యాపక దర్శిని. ఇప్పుడైతే 7th చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 6th చాప్టర్లోకి వద్దాం. నేను రివర్స్లో వచ్చాను, ఎందుకంటే 7th చాప్టర్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి టాపిక్స్ 6th కన్నాను. తరగతి ప్రణాళిక రచన, భాషాభ్యాసనం. 4 నిర్వచనాలు ఇచ్చారండి. 4 సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు. అంతకుమించి ఈ పేజీలో ఏం లేదు. అందులో బలారి అదయ్యులను చూడండి, చాలా ఇంపార్టెంట్. మన రీసెంట్గా కూడా ఇచ్చారు.
నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. నెక్స్ట్ కన్ఫ్యూషియస్, అలాగే జార్జ్ అర్జెంటీ. ఓకేనా, వీరిలో ఫ్రాంక్లిన్ ఒకటి, వలారి ఒకటి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఫోర్త్ వలారి యొక్క నిర్వచనం చూడండి. పిల్లలు ఎంత మన డిఎస్సికి ఇచ్చారు, పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉత్సాహం ఉంటాయో ఊహించడం కష్టం. ఆ శక్తి అంతా రకరకాల పనికిమాన పనుల్లో, పెద్దవాళ్ళను ప్రతిఘటించడంలో, వృధా కాలక్షేపాల్లో, అవకతవకల్లో, వినోదాలలో వ్యయమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఇవ్వలేదు కానండి, జస్ట్ అది ఒకటి ఇచ్చారు. పనికి మాలిన పనులు, పెద్దవాళ్ళు ప్రతిగంటలు వృధాగా కాలక్షేపం చేస్తారని అది ఇచ్చారు. ప్రజెంట్ పిల్లలు కూడా అలాగే ఉన్నారు కదా. నెక్స్ట్ ఎంబి బచ్ అండి. ఈయన నిర్వచనం తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికను సంస్థాగత ప్రణాళిక అంటారు. సంస్థాగత ప్రణాళిక గురించి ఈయన నిర్వచనం అయితే ఇచ్చున్నారండి. జస్ట్ ఆ మొక్క గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు ఏంటంటే పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహితమైన సంబంధం ఏర్పరచడం. ఇవండి పాఠశాలలో నిర్వహించవలసిన అంతర్జాతీయ జాతీయ ఉత్సవాలని ఇచ్చారు చూడండి. ఇవి ఆగస్ట్ 29 ఇంపార్టెంట్ ఇందులో. అలాగే ఏప్రిల్ 16 నాటక రంగ దినోత్సవం ఇంపార్టెంట్. అలాగే మార్చ్ 20 అంతర్జాతీయ నాటక దినోత్సవం అండి. మార్చ్ 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. జాన్ 12 యువజనోత్సవం. అలాగే కూడా కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్, అయితే అండర్లైన్ చేసిన రెడ్ కలర్లోవి ఇంపార్టెంట్ అండి. మిగతావి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి మనకి వీటితో పాటు 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో, అలాగే 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా, తెలుగు టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్లోనూ అక్కడక్కడ ఇంపార్టెంట్ డేస్ అనేవి ఇచ్చారండి. రైతు దినోత్సవం అని, పుస్తక దినోత్సవాలు ఇట్లాంటివన్నీ ఇచ్చారన్నమాట. అవన్నీ ఒక చోట నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అవి దగ్గర దగ్గర 10-12 వస్తాయండి మనకి. ఇవి టెట్కనే కాదు, డిఎస్సికి కూడా జీకే బిట్స్లో యూజ్ అవుతాయండి ఈ దినోత్సవాలు. మెథడాలజీలో ఇచ్చారు భాగంగా, ఇవి మెథడాలజీలో దినోత్సవాలు భాగంగా. అలాగే తెలుగు టెక్స్ట్లో కూడా ఉన్నాయి, మనకి జీకేలో అయితే వస్తాయి కంపల్సరీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఏపీఎస్సిఎఫ్ 2011 భాషా బోధన ఆధార పత్రం. ఈ పత్రం గురించి 2011 అనేది బిట్టు ట్రై మెథడ్స్లో కానీ చాలా చోట్ల అయితే వస్తుందని ఇక్కడ కూడా వచ్చింది. టెట్ 2018లో ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఎన్సిఎఫ్టిఈ 2010 ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2 కేర్ఫుల్గా చూసుకోండి. అలాగే ఎస్పాల్ కమిటీ అండి, తెలిసిందే కదా, భారరహిత అభ్యాసన నివేదిక 92-93 లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 2018లో ఇచ్చున్నారు. అలాగే విద్యా ప్రణాళికకు సంబంధించిన నిర్వచనాలు కొన్ని ఇచ్చారండి. ఇందులో ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను చూడండి. 52-53 సెకండరీ విద్యా కమిషను. అలాగే వించ్ అండి. వించ్ అంటే నేను కోడ్ ఏం పెట్టుకున్నానంటే ఏదో శాండ్విచ్ లాగా తయారు చేసుకునే, వించ్ శాండ్విచ్ తయారు చేసుకునే. కన్నింగ్ హోమ్ అనమాట, విద్యార్థిని సామాగ్రిగా ఉపయోగించుకోవడం. కన్నింగ్ హోమ్ ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషను. నెక్స్ట్ వచ్చేసి ఆల్బర్ట్ అండి, వ్యాసంగాలు. అనమాట వ్యాసంగాలు, ఆల్బర్ట్. అలాగే ఎన్పిఈ 1986 నిర్వచనం అండి, విద్యా ప్రణాళికకు సంబంధించి మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగినది. అలాగే బ్యూ చాంపి అండి, సమూహం. నెక్స్ట్ కెర్ర్ అండి, ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. వెలుపల లోపల నెక్, వీళ్ళందరూ కూడా విద్యా ప్రణాళికకు సంబంధించి ఇచ్చారండి. మరొక 4 ఉన్నారు, చూద్దాం. సో ఈ 4 నిర్వచనాలు కూడా చూస్తే ఈ 6th చాప్టర్లో ఉన్న నిర్వచనాలన్నీ అయిపోయినట్టే. ఇందులో చూడండి 12th మహాత్మా గాంధీ నిర్వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే గాంధీ గారి నిర్వచనాలు ఎక్కువ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అలా ఉంటాయండి. చూడండి, మానవుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు ఇలాగ ఇస్తారనమాట. అలా ఇచ్చినవి మహాత్మా గాంధీ అవుతాయి. మహాత్మా గాంధీ యొక్క నిర్వచనాలు ప్రైమరీలో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే క్రో ఈయన కూడా ఇంపార్టెంట్ అండి. పాఠశాలలోను పాఠశాల బయట, కాకి పాఠశాలలోను పాఠశాల బయట ఉంటుంది అన్నట్టు అలా కోడ్ పెట్టుకోండి. అలాగే పౌల్ హార్ట్స్ అండి, విద్యా లక్ష్యాలు పౌల్ హార్ట్స్ అనమాట. నెక్స్ట్ ఫిలిప్స్ టేలర్ ఏంటంటే 3
3 రంగాలతో అనుకుంటుంటే ఫిలిప్స్ టేలర్ అనమాట. ఈయన డిఎస్సికి ఇచ్చున్నారండి. టేలర్ డెఫినేషన్స్ ఇందులోనే కాదు, ట్రై మెథడ్స్లో కూడా ఉంటాయి. ఈయనవి టేలర్కి సంబంధించి 2-3 ఉంటాయి. ఇవేనండి నిర్వచనాలు ఈ లెసన్కి సంబంధించి. మెయిన్గా ఇంపార్టెంట్ అయితే ఇవేనండి. ఇవి ప్రిపేర్ అయ్యి టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. పాఠ్య ప్రణాళికకు ఉన్న ఇతర పేర్లు ఇంపార్టెంట్ అండి. పాఠ్య విభాగ పథకం, సమగ్ర పథకం, యూనిట్ పథకం, అంశ పథకం. ఓకేనండి. సో ఇక్కడితో అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.